హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 69th వీడియో వచ్చేసి ల్యాడర్ ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్. సో ఈ వీడియోలో మనము ల్యాడర్ ఫ్రిక్షన్కి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో మనకి క్వశ్చన్లు ఏమిచ్చిందంటే ద ల్యాడర్ ఈజ్ 6 meters లాంగ్ అండ్ సపోర్టెడ్ బై హారిజాంటల్ ఫ్లోర్ అండ్ వర్టికల్ వాల్ వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ల్యాడర్ అండ్ వాల్ ఈజ్ 0.4. అంటే ల్యాడర్కి వాల్కి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ ఎంత? 0.4. అండ్ μA అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ఫ్లోర్ అండ్ ladder is 0.25, whereas weight of ladder is 200 Newton and ladder also supports the vertical load of 900 Newton at C, okay, at C, which is at a distance of 1 meter from B. Determine the least value of alpha at which the ladder may be placed without slipping. సో ఇంకొక చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తా. ఓకే, డన్. సో మన క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, మనల్ని ఏం కనుక్కోమంటుండ అనేది ఈ ఫిగర్ చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మనకి ఒక ల్యాడర్ ఉంది. ఆ ల్యాడర్ వచ్చేసి ఒక వర్టికల్ వాల్ మీద లీన్ అయి ఉంది, ఎట్ ది సేమ్ టైం ఒక హారిజాంటల్ ఫ్లోర్ మీద కూడా ప్లేస్ అయి ఉంది. సో టాప్ వచ్చేసి వర్టికల్ వాల్ మీద లీన్ అయి ఉంది, కింద వచ్చేసి ఒక హారిజాంటల్ ఫ్లోర్ మీద రెస్ట్ అయి ఉంది. ఓకే, అండ్ ఈ ల్యాడర్ వెయిట్ వచ్చేసి ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఆల్రెడీ మనము ల్యాడర్ ప్రాబ్లమ్స్ బేసిక్స్లో నీట్గా డిస్కస్ చేసినాం. వెయిట్ ఆఫ్ ద ల్యాడర్ విల్ ఆల్వేస్ యాక్ట్ అట్ ద సెంటర్. అంటే ల్యాడర్ యొక్క వెయిట్ సెంటర్ మీద యాక్ట్ అవుతుంది. ఓకే, అది అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నా అంటే చూడండి, వెయిట్ అనేది మధ్య సెంటర్లో యాక్ట్ అవుతుంది అండ్ ఇంకొక వెయిట్ యాక్ట్ అవుతుంది. ఎక్కడ యాక్ట్ అవుతుంది? బి నుంచి 1 మీటర్ డిస్టెన్స్లో, బి నుంచి 1 మీటర్ డిస్టెన్స్లో ఒక వర్టికల్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఆ వర్టికల్ లోడ్ ఎంత? 900 న్యూటన్. అది వచ్చేసి సి దగ్గర ఉంది. సో ఈ పాయింట్ మనం సి అనుకుందాం. ఓకే, సి దగ్గర ఉంది. అండ్ మనల్ని ఏమంటున్నంటే ఈ ల్యాడర్ అనేది ఏ యాంగిల్లో ప్లేస్ చేస్తే, ఏ లీస్ట్ యాంగిల్ అంటే ఏ మినిమం యాంగిల్లో ప్లేస్ చేస్తే ఈ ల్యాడర్ అనేది స్లిప్ అవ్వదు. సపోజ్ అనుకుందాం ఆల్ఫా 41 దగ్గర ప్లేస్ చేసిన. ఆల్ఫా అంటే ఆల్ఫా ఈక్వల్స్ 41 degrees దగ్గర నేను ఆ యాంగిల్లో ల్యాడర్ని ప్లేస్ చేసిన, స్లిప్ అవుతుంది. 40.5 దగ్గర ప్లేస్ చేసిన, స్లిప్ అవుతుంది. 40 దగ్గర ప్లేస్ చేసిన, స్లిప్ కాలేదు. అంటే నెక్స్ట్ 39 దగ్గర ప్లేస్ చేసిన, స్లిప్ కాలేదు. అంటే ఇక్కడ నువ్వు ఆల్ఫా వాల్యూ ఎంత తీసుకుంటావు? లీస్ట్ ఏది ఉంది? 40 కాదు. సో 40 అంటే మినిమం వాల్యూ. 40 దగ్గర స్లిప్ కాదు. అంటే 40 దగ్గర స్లిప్ కాదంటే 39 దగ్గర కూడా స్లిప్ కాదు, 37 కూడా స్లిప్ కాదు. సో మినిమం వాల్యూ ఎంత? సో ఆ 40 వాల్యూ, ఆ ఆల్ఫా మనం కనుక్కోవాలి. ఏ యాంగిల్ దగ్గర మనము ఈ ల్యాడర్ అనేది ఇంక్లైన్ చేస్తే ఇది మనకు స్లిప్ అవ్వకుండా ఉంటుంది అనేది మనం కనుక్కోవాలి. సో అర్థమైందా? సో అండ్ మనకి ఫ్రిక్షన్ కూడా ఇచ్చేందు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈ ఫ్లోర్కి అండ్ ల్యాడర్కి మధ్యలో ఎంత? 0.25 అండ్ ల్యాడర్కి ఇంకా వర్టికల్ వాల్కి మధ్యలో 0.4. సో ఇక్కడ వరకు క్లియర్గా అయితే అర్థమైంది కదా? ఓకేనా? సో ఇందాక మనము క్వశ్చన్ని డీటెయిల్గా డిస్కస్ చేసినాము. సో మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఈ ఆల్ఫా వాల్యూ ఎంత ఉంటే ల్యాడర్ అనేది స్లిప్ అవ్వకుండా ఉంటుంది, అంటే లీస్ట్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా, అది కనుక్కోమన్నాడు. సో మనము ఫస్ట్ ప్రాబ్లంలోకి అప్రోచ్ కావాలంటే కొన్ని బేసిక్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ బాడీ యొక్క డైరెక్షన్ కనుక్కుంటాం. అంటే బాడీ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ప్రెడిక్ట్ చేయాలి. ఓకే, మనకి ఇచ్చిన సిచ్యువేషన్ ఏంది? బాడీ అనేది స్లిప్ కాకుండా ఉండాలంటే ఆల్ఫా యాంగిల్ ఏమి ఉండాలని. ఒకవేళ స్లిప్ అయింది అనుకుందాం, స్లిప్ అయితే ఏమవుతుందో చూద్దాం. సో స్లిప్ అయితే చూడండి, కరెక్ట్ చూడండి. స్లిప్ అయితే చూడండి, ఇట్లా పడుతుందా? ఇట్లా పడుతుందంటే అర్థము ఈ పాయింట్ దగ్గర ల్యాడరు కిందికి వస్తుంది. అవునా? చూడండి, ఇక్కడ ఉండే ల్యాడర్ మెల్లగా స్లిప్ అయ్యింది, కిందికి వచ్చిందా లేదా? అంటే ల్యాడర్ అనేది కిందికి మూవ్ అవుతుందా లేదా బి పాయింట్ దగ్గర. అండ్ ఏ పాయింట్ దగ్గర చూడండి, ఏ పాయింట్ ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఫస్ట్ ఇక్కడ ఉండే మెల్లగా ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ల్యాడరు? లెఫ్ట్కి మూవ్ అవుతుంది. ఎటు మూవ్ అవుతుంది? లెఫ్ట్కి. సో ఏ దగ్గర
లాడర్ అనేది లెఫ్ట్కి మూవ్ అవుతుంది, బి దగ్గర లాడర్ అనేది కిందికి మూవ్ అవుతుంది. ఇది నేను ఎందుకు మీకు డైరెక్షన్ ఫస్ట్ చెప్తున్నా అంటే ఈ డైరెక్షన్ బేస్ చేసుకుని మనము ఫ్రిక్షన్ డైరెక్షన్ అనుకుంటాం. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ డైరెక్షన్ ఏంది, ఆల్వేస్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. సో మోషన్ ఇట్లుందంటే ఫ్రిక్షన్ మీదికి ఉంటుంది, మోషన్ ఇట్లుందంటే ఫ్రిక్షన్ ఫోర్స్ ఇటు సైడ్ ఉంటుంది. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇంకొకటి, మనము ఈ బాడీ మీద ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తాం. ఎందుకు అంటే మనము ఈ సిచ్యువేషన్ని ఎట్లాంటి కేసులో కన్సిడర్ చేస్తామంటే ఇంపెండింగ్ మోషన్. ఇంపెండింగ్ మోషన్ అంటే ఏంది, ద బాడీ ఈజ్ అబౌట్ టు మూవ్. సో ఈ సిచ్యువేషన్లో ద ల్యాడర్ ఈజ్ అబౌట్ టు స్లిప్. సో ద ల్యాడర్ ఈజ్ అబౌట్ టు స్లిప్ అన్నప్పుడు, అబౌట్ టు స్లిప్ అంటే ఇంకా రెడీ స్లిప్ అయిపోతుంది, ఇంకో కొంచెం అయితే యాంగిల్ స్లిప్, ఇంకో కొంచెం అయితే ల్యాడర్ స్లిప్ అయిపోతుంది అన్న సిచ్యువేషన్లో తీసుకుంటాం. అంటే స్లిప్ అవుతుంది, ఇంకా కాలేదంటే ఏంది, బాడీ రెస్ట్లో ఉన్నట్టే కదా. బాడీ రెస్ట్లో ఉందంటే ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేయొచ్చు కదా. సో ఇందాక మీరు నేనేమన్నా బాడీ మూవ్ అవుతుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ డిసైడ్ చేయాలి, ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, అదంతా మీకు కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఏమన్నా అక్కడ కూడా చూడండి, ఒకవేళ స్లిప్ అయితే అనుకున్నా, అంతే స్లిప్ అయితే అనుకున్నా. సో అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో స్లిప్ అయితే అని ఎందుకు అనుకున్నా అంటే మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్ డైరెక్షన్ తెలియాలి కదా. సో నేను మోషన్ని ప్రిడిక్ట్ చేసి ఫ్రిక్షనల్ ఫోర్స్ డైరెక్షన్ని కనుక్కుంటా. సో అర్థమైందా, మనం ఈక్విలిబ్రియం కండిషన్స్ ఎందుకు అప్లై చేస్తామో, ఏ సిచ్యువేషన్ని తీసుకున్నామో. సో ఇది క్లియర్, మొత్తం క్లియర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ల్యాడర్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తున్నా. సో ల్యాడర్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంది, సింపుల్. ఈ ల్యాడర్ని మనము కాంటాక్ట్ సర్ఫేసెస్ నుంచి లిఫ్ట్ చేసి ఐసోలేట్ అంటే సపరేట్ చేసి వాటి మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నీ రిప్రజెంట్ చేసుకుంటే అది వచ్చేసి ల్యాడర్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే, ఇప్పుడు మనము ఈ ల్యాడర్ మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ చూడండి, ఒకవేళ ల్యాడర్ కిందికి వస్తుందంటే దీనికి ఈ రెండు సర్ఫేసెస్ మధ్యలో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుందా ఉండదా. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ అంటే మీదికా. సో మీదికి యాక్ట్ అవుతుంది ఎఫ్బి. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ సర్ఫేస్కి మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది. టూ సర్ఫేసెస్ కాంటాక్ట్ వచ్చినాయంటే కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుందా ఉండదా. ఆ కాంటాక్ట్ ఫోర్స్ ఎట్లా యాక్ట్ అవుతుంది, ఈ వర్టికల్ వాల్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే కాంటాక్ట్ ఫోర్స్ దీని మీద ఎట్లా యాక్ట్ అవుతుంది, నార్మల్ టు ద సర్ఫేస్. అంటే ఈ వాల్ ఈ ల్యాడర్ మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఎంత, ఎన్బి, విచ్ ఈస్ పర్పెండిక్యులర్. అంటే చూడండి పర్పెండిక్యులర్ ఉందా లేదా ఈ సర్ఫేస్కి. ఓకే, పర్పెండిక్యులర్ ఆర్ నార్మల్. సో ఎన్బి. నెక్స్ట్ డబ్ల్యూఎల్ మనకి ఇచ్చిండు, డబ్ల్యూ కూడా మనకి ఇచ్చిండు. అండ్ ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఏ దగ్గర ల్యాడర్ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, లెఫ్ట్కి మూవ్ అవుతుంది. సో లెఫ్ట్కి మూవ్ అవుతుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్ యాక్ట్ అవుతుంది, రైట్ యాక్ట్ అవుతుంది. అండ్ ఈ ల్యాడర్ ఇంకా ఈ హారిజాంటల్ ఫ్లోర్ అనేది కాంటాక్ట్లు ఉన్నాయి కాబట్టి కాంటాక్ట్ సర్ఫేస్ యాక్ట్ అవుతుంది, కాంటాక్ట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఈ కాంటాక్ట్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ నార్మల్ టు ద సర్ఫేస్. సో నార్మల్ ఉంది. సో అన్ని ఫోర్సెస్ని డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ ఫోర్సెస్, నాన్ కాంకరెంట్ కాప్లానార్ ఫోర్సెస్. సో నాన్ కాంకరెంట్ కాప్లానార్ ఫోర్సెస్ అంటే ఏంది అంటే సింపుల్, ఇదొక ఫోర్స్ అనుకోండి, ఇదొక ఫోర్స్ అనుకోండి, ఇదొక ఫోర్స్ అనుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వీటి లైన్ ఆఫ్ యాక్షన్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నా. మీరు చూసుకున్నట్టయితే 3 లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయినా కాలేవు, ఓన్లీ 2 ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది. సో ఎప్పుడైతే ఒక ఫోర్స్ సిస్టంలో అన్ని లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే అంటే 3 కన్నా ఎక్కువ ఉండాలి, 3 ఉండొచ్చు, 3 కన్నా ఎక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ మీరు 3 ఫోర్సెసే తీసుకున్నా మినిమం. సో ఈ 3 ఫోర్సెస్ లైన్ ఆఫ్ యాక్షన్ ఒక దగ్గర మీట్ అవుతుందా కాట్లే, ఓన్లీ 2 లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెసే ఒక దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఇట్లాంటి ఫోర్సెస్ని మనం ఏమంటామంటే నాన్ కాంకరెంట్ కోప్లేనార్ ఫోర్సెస్. కోప్లేనార్ అంటే ఏంది, అన్నీ ఒకటే ప్లేన్ మీద ఉండాలి అండ్ అన్ని లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర మీట్ కావు. మీట్ అయినాయి అనుకో కాంకరెంట్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్. చూడండి ఇది చూడండి. సో ఈ 3 ఫోర్సెస్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటా. ఓకే, కొంచెం క్లారిటీ చూడండి. సో మీరు చూసుకున్నట్టయితే ఈ 3 ఫోర్సెస్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది. సో వీటినే మనము
కాంకరెంట్ కోప్లానార్ ఫోర్సెస్ అని అంటాం. సిన్స్ ఇప్పుడు ఇవన్నీ మీరు చూసుకున్నట్టయితే ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఎక్స్టెండ్ చేసుకుంటే అన్న ఒక దగ్గర మీట్ కావు. సో నాన్ కాంకరెంట్ కోప్లానార్ ఫోర్సెస్. సో వీటికి ఈక్విలిబ్రియం కండిషన్స్ ఏంటివి? వీటికి ఈక్విలిబ్రియం కండిషన్స్ వచ్చేసి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్వై ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ నేను అది రాయలేను, బట్ సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇవి వచ్చేసి 3 ఈక్విలిబ్రియం కండిషన్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ ల్యాడర్ మీద ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తున్నా. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఆ బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది. సో ఈక్విలిబ్రియంలో ఉంటే మనము ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసింది సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ కండిషన్ వచ్చేసింది సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, వాటిని సాల్వ్ చేసే ముందు నేను ఏం చేస్తున్నా అంటే వీటి మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నిటిని నేను యాక్సిస్లో రిప్రజెంట్ చేసుకుంటున్నాను. ఓకే, మీరు చూసుకున్నట్టయితే ఎఫ్బి అండ్ డబ్ల్యూఎల్ అండ్ ఎన్ఏ ఇవన్నీ వచ్చేసి వై యాక్సిస్, అలాంగ్ వై యాక్సిస్ యాక్ట్ అవుతున్నాయి. చూడండి, ఎఫ్బి వచ్చేసి మీదికి అండ్ ఎన్ఏ వచ్చేసి కూడా మీదికి. నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూఎల్ వచ్చేసి 2 కిందికి, చూడండి కిందికి. నెక్స్ట్ ఎఫ్ఏ వచ్చేసి టువర్డ్స్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఎన్బి వచ్చేసి టువర్డ్స్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫోర్సెస్ అన్ని గీసిస్తాను. సో ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తాను. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. సో ఎక్స్ డైరెక్షన్లో మీరు చూసుకున్నట్టయితే ఎఫ్ఏ ఇట్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, సో ప్లస్ ఎఫ్ఏ అండ్ ఎన్బి విచ్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్, సో మైనస్ ఎన్బి ఈజ్ ఈక్వల్స్ టు 0. FA is equals to NB, that is equation number 1. Next, sigma FI is equals to 0 solve చేస్తున్నా. అంటే ఏంది, algebraic sum of all the forces acting along y direction. సో y డైరెక్షన్లో ఏం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి చూడండి, FB ఇంకా NA పాజిటివ్ y డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ప్లస్ FB ప్లస్ NA అండ్ W అండ్ WL వచ్చేసి నెగిటివ్ y యాక్సిస్లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి మైనస్ WL ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ WL అటు సైడ్ పంపించుకుంటే FB ప్లస్ NA ఈజ్ ఈక్వల్స్ టు W ప్లస్ WL, దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము ఎక్కడ వరకు సాల్వ్ చేసినాము, ఈ ల్యాడర్ మీద మనము అంటే ఈ ల్యాడర్ మీద ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసినాం. సో ఈక్విలిబ్రియం కండిషన్స్ ఏమేమి ఉన్నాయి, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనము సిగ్మా ఎఫ్ఎక్స్ సాల్వ్ చేసుకున్నాము, సిగ్మా ఎఫ్ఐ సాల్వ్ చేసుకుంటే మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు నేను ఏం సాల్వ్ చేస్తున్నా, సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే లాస్ట్ కండిషన్. సో మనము దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము, అసలు ఎం అంటే ఏంది, మూమెంట్. సో మూమెంట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. మూమెంట్ అంటే ఏంది, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, అండ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎట్లా కన్సిడర్ చేస్తాము, ఒకవేళ ఒక ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ క్లాక్ వైజ్లో ఉందనుకోండి అది పాజిటివ్, ఒకవేళ ఒక ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందంటే అది నెగిటివ్. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందంటే మూమెంట్ పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందంటే నెగిటివ్. మూమెంట్ ఆఫ్ ఫోర్స్ డెఫినేషన్ ఏంది, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూడండి, అబౌట్ పాయింట్ ఏ నేను మూమెంట్ కనుక్కుంటున్నా. అంటే అబౌట్ పాయింట్ ఏ మూమెంట్ కనుక్కోవడం అంటే ఏంది, ఈ ఫోర్స్ వల్ల ఎంత మూమెంట్ ప్రొడ్యూస్ అయింది, ఈ ఫోర్స్ వల్ల ఎంత మూమెంట్ ప్రొడ్యూస్ అయింది, ఈ ఫోర్స్ వల్ల. సిగ్మా అంటే ఏంది, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద మూమెంట్స్ టేకెన్ అబౌట్ పాయింట్ ఏ. అంటే అన్ని మూమెంట్స్ని ఆల్జిబ్రికల్గా యాడ్ చేయాలి. ఆల్జిబ్రిక్ అంటే వాటి సైన్ తోటి యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఎఫ్ఏ వల్ల ఎన్ఏ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఎంతనో కనుక్కుంటా. సో మూమెంట్ అంటే ఏంది, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. సో ఇది వచ్చేసి ఫోర్స్. సో మళ్ళీ ఈ ఫోర్స్కి ఏ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా చూద్దాం. ఇది వచ్చేసి పాయింట్ ఏ, ఇది వచ్చేసి ఫోర్స్ ఎఫ్ఏ. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ పాయింట్ నుంచి ఈ ఫోర్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదు. మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారంటే చూడండి, ఎప్పుడైతే ఈ ఫోర్స్ ఎఫ్ఏ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఈ ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్లో ఒక లైన్ ఎక్స్టెండ్ చేయడం. లైన్ ఎక్స్టెండ్ చేసినప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ పాయింట్ ఏకి ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ టచ్ అవుతుందా లేదా.
టచ్ అవుతుంది. దాని అర్థమైంది ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ మీదనే ఈ పాయింట్ ఉంది. సో ఎప్పుడైతే ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ మీద ఈ పాయింట్ ఏ పాయింట్ దగ్గర అయితే మనం మూమెంట్ తీసుకుంటామో పాయింట్ దాని మీద ఉంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసి 0 ఉంటుంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎట్లా వస్తుంది, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే సపోజ్ ఇది ఒక పాయింట్ అనుకోండి. ఓకే, ఈ పాయింట్ నుంచి నేను ఏం చేస్తున్నా చూడండి, ఒక లైన్ డ్రా చేస్తున్నా. సపోజ్ ఇది ఒక ఫోర్స్ అనుకోండి, సపోజ్ ఇదే ఎఫ్ఏ అనుకోండి, సపోజ్ ఇక్కడ పాయింట్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి నేను ఒక లైన్ గీస్తున్నా, కొంచెం స్ట్రైట్గా రావట్లేదు, మీరు ఇది స్ట్రైట్గానే అనుకోండి. ఓకే, ఈ లైన్ వచ్చేసి నేను పి అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఒక పాయింట్ నుంచి ఈ లైన్కి ఒక లైన్ గీసిన, అది పి అనుకుందాం. ఇది వచ్చేసి ఫోర్స్ ఎఫ్ఏ అనుకుందాము. సో ఇప్పుడు ఈ పాయింట్ పి నుంచి ఈ లైన్కి ఏదైతే లైన్ డ్రా చేసినామో ఈ పి లైన్ ఇంకా ఈ ఎఫ్ఏ లైన్ పర్పెండిక్యులర్ ఉన్నాయా లేదా. సో ఒక పాయింట్కి లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎప్పుడు ఉంటుందంటే ఈ పాయింట్ నుంచి మనం ఏదైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్ అండ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అనేది పర్పెండిక్యులర్ ఉండాలి. ఓకే, అర్థమైందా క్లియర్గా? పాయింట్ నుంచి ప్రొడ్యూస్ చేసే లైన్ ఇంకా ఆ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ పర్పెండిక్యులర్ ఉండాలి. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పాయింట్ ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి పర్పెండిక్యులర్ ఉందా? లేదు, కానీ ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంది. సో ఇప్పటి నుంచి ఇక్కడ లైన్ గీయండి. సరే, ఇది పాయింట్, ఇది ఎఫ్ఏ. సపోజ్ నేను ఈ పాయింట్ నుంచి లైన్ గీస్తున్నా, ఇది వచ్చేసి పి అనుకుందాం. ఈ కొంచెం పెద్దగా గీస్తే మీకు కూడా ఉన్నది. ఇది పాయింట్, ఇది ఎఫ్ఏ. సో ఇక్కడ నుంచి నేను ఒక లైన్ గీస్తున్నా, ఇక్కడ నుంచి ఒక లైన్ గీస్తున్నా. సో ఇది పి అనుకుందాం. ఇప్పుడు ఈ లైన్ ఈ ఎఫ్ఏ లైన్ తోటి పర్పెండిక్యులర్ ఉందా? లేదు. సో పర్పెండిక్యులర్ లేదంటే దాని అర్థమైంది వీటి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదని అర్థం. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? పాయింట్ ఏ నుంచి ఎఫ్ఏ ఫోర్స్కి 0. సిమిలర్గా మీరు చూసుకున్నట్టయితే ఎన్ఏ కూడా అంతే. ఎన్ఏ కూడా మీరు చూసుకున్నట్టయితే ఎన్ఏ ఫోర్స్, ఎన్ఏ ఇది, పాయింట్ వచ్చేసి ఇది సేమ్. మళ్ళీ పాయింట్ నుంచి ఈ ఫోర్స్కి లైన్కి సేమ్ అవుతుంది. వాటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? 180 ఉంది. సో వాటి మధ్యలో కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు. సో అందుకే ఎఫ్ఏ ఇంటూ 0 ఎన్ఏ ఇంటూ 0 ప్లస్ ఇప్పుడు చూడండి ఎఫ్ఐ అయిపోయింది, ఎన్ఏ అయిపోయింది. సో డబ్ల్యూ వల్ల ఎంత మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. సో డబ్ల్యూ ఎట్లా యాక్ట్ అవుతుంది? కిందికి యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఫిగర్ చూడండి కొంచెం క్లారిటీ కోసం. డబ్ల్యూ ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఇట్లా యాక్ట్ అవుతుంది. సో నేను ఏం చేసిన అంటే డబ్ల్యూ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసుకొని ఈ హారిజాంటల్ ఫ్లోర్ ఉందా అక్కడ కనెక్ట్ చేసిన. ఆ పాయింట్ వచ్చేసి డి అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు చూడండి క్లియర్గా చూడండి. ఏ నుంచి డీకి నేను ఒక లైన్ గీసేసిన చూడండి, ఇదే లైన్. ఇప్పుడు ఈ ఏడీ లైన్ ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? 90 డిగ్రీసా కదా. సో 90 డిగ్రీస్ ఉందంటే పాయింట్ ఏకి ఈ డబ్ల్యూ వెయిట్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉన్నట్టే. సో ఎంత పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది చూడండి, ఏ నుంచి డీకి మధ్యలో ఉన్న డిస్టెన్సే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఏడి, సో మనం ఏడి కనుక్కుంటే చాలు. ఏడి ఎట్లా కనుక్కుంటాం? నేను ఏ ట్రయాంగిల్ తీసుకుంటున్నా? ఏఎండి. ఏ ట్రయాంగిల్ తీసుకుంటున్నా చూడండి, ఏఎండి. సో ఏఎండి ట్రయాంగిల్లో మీరు చూసుకున్నట్టయితే కరెక్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇది ఆల్ఫా అండ్ ఏఎం వాల్యూ ఎంత? ఏఎం వాల్యూ వచ్చేసి 2. సో ఇప్పుడు నేను ఏం అప్లై చేస్తున్నా చూడండి కరెక్ట్గా. కాజ్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ AD/2. సో 2 ఇటు పంపిస్తే AD ఇది ఈక్వల్స్ టు 2 కాజ్ ఆల్ఫా. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో మనం ఇందాక ఎక్కడ వరకు చేసినాము? AD ఈజ్ ఈక్వల్స్ టు 2 కాజ్ ఆల్ఫా వరకు చేసినాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? డబ్ల్యూ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ AD వచ్చింది కదా ఎంత? 2 కాజ్ ఆల్ఫా. ఇప్పుడు మనం వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఏ డైరెక్షన్లో ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మనము డిసైడ్ చేయాలి. సో ఇట్లా యాక్ట్ అవుతుందంటే చూడండి, ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్ టువర్డ్స్ ద పాయింట్. సో పాయింట్ ఎక్కడ ఉంది? ఏ ఇక్కడ ఉంది. సో ఫోర్స్ దీనివల్ల ఎట్లా యాక్ట్ అవుతుంది? ఇట్లా యాక్ట్ అవుతుంది. కిందికంటే ఇట్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది? క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ అంటే సైన్ ఏముంటుంది మూమెంట్ ఆఫ్ ఫోర్స్కి? ప్లస్. సో ప్లస్ డబ్ల్యూ ఇంటూ 2 కాజ్ ఆల్ఫా. సో సేమ్ WL ద్వారా కూడా అంతే. సో WL ఇక్కడ చూడండి. సో WL ఫోర్స్ ఎట్లా యాక్ట్ అవుతుంది? కిందికి యాక్ట్ అవుతుంది. సో నేను ఏం చేసిన అంటే దాని లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ని ఎక్స్టెండ్ చేస్తే ఈ హారిజాంటల్ సర్ఫేస్ మీద ఎక్కడ మీట్ అవుతుంది? ఈ దగ్గర మీట్ అవుతుంది అనుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏ నుంచి నేను ఒక లైన్ గీసిన ఎక్కడ వరకు? ఈ వరకు.
సో ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ మధ్యలో యాంగిల్ ఎంత 90. సో దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఏకి అండ్ డబ్ల్యూఎల్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, ఏఈ. సో ఏఈ ఎట్లా కనుక్కున్నా, సేమ్ దీని లెక్కనే. ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేసిన, ఏఎన్ఈ సేమ్. మళ్ళీ కాస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేసి కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై 5, ఏఈ ఈజ్ ఈక్వల్స్ టు 5 కాజ్ ఆల్ఫా. సో మళ్ళీ సేమ్ సింబల్. సో సైన్ ఏంది, మూమెంట్కి ఇదే కింది డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి సేమ్ దీని లెక్కనే పాజిటివ్. సో ప్లస్ డబ్ల్యూఎల్ ఇంటూ 5 కాజ్ ఆల్ఫా. నెక్స్ట్ ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోదాం. సో ఎఫ్బి ఎన్బి వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ కనుక్కుందాం. ఫస్ట్ ఫోర్స్ వచ్చేసి ఎఫ్బి తీసుకుంటా. సో ఎఫ్బి ఎట్లా యాక్ట్ అవుతుంది మీదికి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి, ఎగ్జాక్ట్ ఇక్కడ చూడండి, ఎఫ్బి మీదికి యాక్ట్ అవుతుంది. ఫస్ట్ దాని లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసుకున్నా. ఆ లైన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఈ బ్లాక్ లైన్ ఉందా అదే దాని లైన్ ఆఫ్ యాక్షన్. కొంచెము గజిబిజి అవుతుంది అని చెప్పి నేను సైడ్కి గీసుకున్నా. సో ఎఫ్బి లైన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి ఈ బ్లాక్ లైన్. అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఏ నుంచి ఒక లైన్ గీస్తున్నా, ఏ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీస్తున్నా. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈ ఏ నుంచి గీసిన లైన్ ఒక దగ్గర మీట్ అవుతుందా లేదా. సో ఈ లైన్ ఏఎఫ్ లైన్ ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంది, 90 degrees. అంటే ఏకి ఇంకా ఎఫ్బికి ఫోర్స్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందంటే మూమెంట్ యాక్ట్ అవుతుంది. సో మూమెంట్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎంత చూడండి, ఫోర్స్ ఎంత ఎఫ్బి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఏఎఫ్ కనుక్కోవాలి. సేమ్ మళ్ళీ ఏ ట్రయాంగిల్ తీసుకుంటున్నా, ఏ బి అండ్ ఎఫ్. సో ఏబిఎఫ్ తీసుకొని కాజ్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు ఏఎఫ్ బై 6, కాజ్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు ఏఎఫ్ బై 6, ఏఎఫ్ ఇది ఈక్వల్స్ టు 6 కాజ్ ఆల్ఫా. సో ఇందాక మనము ఎక్కడి వరకు చేసినాము, మనము ఏఎఫ్ ఇది ఈక్వల్స్ టు 6 కాజ్ ఆల్ఫా వరకు సాల్వ్ చేసినాము. సో మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చింది. సో మూమెంట్ ఎంత, ఎఫ్బి ఇంటూ 6 కాజ్ ఆల్ఫా. సో ఇంకొకటి మనం ఏమంటారు డిఫైన్ చేసుకోవాలి, ఏంటంటే ఈ మూమెంట్ అంటే ఫోర్స్ ఎఫ్బి వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఏ డైరెక్షన్లో ఉందో చూసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎఫ్బి ఇట్లా యాక్ట్ అవుతుంది కాబట్టి ఫోర్స్ ఈజ్ యాక్టెడ్ టువర్డ్స్ ద పాయింట్. అంటే టువర్డ్స్ అంటే ఇట్లా కూడా పాయింట్ టువర్డ్స్ యాక్ట్ అవ్వచ్చు కదా. అంటే గమనించండి, వాల్ ఉంది. సో వాల్ అంటే మనం ఇట్లా తీసుకోలేము. సో మనం ఇట్లనే తీసుకోవాలి. సో ఎఫ్బి అనేది ఇట్లా యాక్ట్ అవుతుంది. ఇట్లా యాక్ట్ అవుతుందంటే ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది చూడండి, యాంటీ క్లాక్ వైజ్ కదా. సో యాంటీ క్లాక్ వైజ్ అంటే ప్రొడ్యూస్ అయిన మూమెంటం వచ్చేసి నెగిటివ్ ఉంటుంది. సో మైనస్ ఎఫ్బి ఇంటూ 6 కాజ్ ఆల్ఫా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి చూడండి, ఫోర్స్ ఎన్బి వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఎంత కనుక్కోవాలి. సో దీనికి నేను ఏం చేస్తున్నా అంటే ఎన్బి ఉందా, సో ఎన్బి యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ని నేను ఎక్స్టెండ్ చేసుకున్నా చూడండి. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ పాయింట్ ఏ పాయింట్ నుంచి అయితే మూమెంట్ కనుక్కుంటామో ఆ పాయింట్ నుంచి లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నా. ప్రతి కేసులో అట్లా చేసిన. ఈ కేసులో కూడా డబ్ల్యూలో కూడా లైన్ ఎక్స్టెండ్ చేసుకున్నా. అండ్ డబ్ల్యూఎల్లో కూడా నేను ఏం చేసిన, ఏ నుంచి ఒక లైన్ ఎక్స్టెండ్ చేసుకున్నా. సిమిలర్గా ఇప్పుడు ఎన్బితో కాబట్టి ఏ పాయింట్ నుంచి ఒక లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నా, డాటెడ్ లైన్. అండ్ ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ని కూడా ఎక్స్టెండ్ చేసుకున్నా. రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అయినా లేదా. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ ఏఎఫ్ లైన్కి అండ్ ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి మధ్య యాంగిల్ ఎంత ఉంది, 90. అంటే దాని అర్థమైంది ఏ నుంచి ఎన్బి లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందంటే దానికి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఉన్నట్టే. సో మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఉంది ఎంత, ఎన్బి ఇంటూ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, ఏఎఫ్ డాష్. సో ఏఎఫ్ డాష్ ఎట్లా కనుక్కుంటాము చూడండి, క్లియర్గా చూడండి. నేను చెప్పిన జాగ్రత్త చూడండి, ఏఎఫ్ బిఎఫ్ డాష్. ఈ టోటల్ ఫిగర్ వచ్చేసి రెక్టాంగిల్. ఎట్లా చెప్తున్నారంటే చూడండి, ఇది 90 degrees, ఇది కూడా 90, ఇది కూడా 90, ఇది కూడా 90. ఓకే, అండ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఏఎఫ్ ఎంత వాల్యూ ఉంటుందో బిఎఫ్ డాష్ కూడా అంతే వాల్యూ ఉంటుంది. ఓకే, అండ్ ఏఎఫ్ డాష్ ఎంత వాల్యూ ఉంటుందో బిఎఫ్ కూడా అంతే వాల్యూ ఉంటుంది. ఓకే, సో అది రెక్టాంగిల్ అయితే ఏఎఫ్ డాష్ ఇది ఈక్వల్స్ టు బిఎఫ్. అంటే మనకి ఇప్పుడు బిఎఫ్ అనుకుంటే ఏఎఫ్ డాష్ వచ్చేసినట్టే, అవునా కదా. సో ఏం చేస్తున్నా నేను, ఏ ట్రయాంగిల్ ఏబిఎఫ్. సో ఏబిఎఫ్ ట్రయాంగిల్ తీసుకున్నా. ఇప్పుడు నాకు బిఎఫ్ రావాలంటే విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా నేను ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేయాలి, ఆల్ఫాకి సైన్ అప్లై చేయాలి. ఎందుకంటే సైన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు ఆపోజిట్ బిఎఫ్ బై హైపోటెన్యూస్ 6. సో సైన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు బిఎఫ్ బై 6, బిఎఫ్ ఇది ఈక్వల్స్ టు 6 సైన్ ఆల్ఫా. సో బిఎఫ్ వాల్యూ కూడా వచ్చేసింది నాకు. సో సింపుల్, ఎన్బి ఇంటూ 6 సైన్ ఆల్ఫా. కానీ సైన్ డిసైడ్ చేయాలి. సైన్ అంటే ఏంది, ఎట్లా ఎన్బి అనేది ఎట్లా యాక్ట్ అవుతుంది, ఇటు సైడ్ యాక్ట్ అవుతుంది. ఇటు సైడ్ అంటే టువర్డ్స్ ద పాయింట్ అంటే ఇటు సైడే కదా. సో ఎన్బి వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఇట్లా యాక్ట్ అవుతుంది. సో ఇట్లా యాక్ట్ అవుతుందంటే ఇట్లా కాదు, అది ఇటు సైడ్ నుంచి ఇట్లా తిరుగుతుంది.
ఇట్లా తిరుగుతుందంటే యాంటీ క్లాక్ వైజ్ సింబల్ వచ్చేసి మైనస్. సో మైనస్ ఎన్బి 6 sin ఆల్ఫా. సో మొత్తం రీఅరేంజ్ చేసి రాసుకుంటే 2w cos ఆల్ఫా ప్లస్ wl 5 cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 6 fb cos ఆల్ఫా ప్లస్ nb 6 sin ఆల్ఫా. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము ఎక్కడి వరకు సాల్వ్ చేసినాము? సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని సాల్వ్ చేసి దాని యొక్క ఈక్వేషన్ని రాసుకున్నాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 3 ఈక్విలిబ్రియం కండిషన్స్ మనం సాల్వ్ చేసినాం కదా. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆ 3 ఈక్వేషన్స్ ఏవైతే వచ్చినాయో దాన్ని సాల్వ్ చేసినాక ఆ 3 ఈక్వేషన్స్ని నేను రాసుకున్నా. ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్బి వచ్చేసి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సాల్వ్ చేసినప్పుడు వచ్చింది. ఇది సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 సాల్వ్ చేసినప్పుడు వచ్చింది. ఇది సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 సాల్వ్ చేసినప్పుడు వచ్చింది. సో ఈ మూడింటిని సాల్వ్ చేసి మనము ఆల్ఫా యాంగిల్ని కనుక్కుందాం. సో దానికి ముందు ఫస్ట్ మనం గివెన్ చూసుకుందాం. మ్యూ ఏ 0.25, మ్యూ బి 0.4, డబ్ల్యూ 200 న్యూటన్, డబ్ల్యూ ఆఫ్ ద వర్టికల్ లోడ్ 900 న్యూటన్. సో ఫస్ట్ నేను ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్బిని కన్సిడర్ చేస్తున్నా. సో ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్బి అంటే మీరు చూసుకోండి, ఎఫ్ఏ అంటే ఎంత? మ్యూ ఇంటూ ఎన్ఏ కదా. ఎఫ్ఏ ఫార్ములా ఏంది? కదా. సో నేను అదే ఎఫ్ఏ ప్లేస్లో మ్యూఏ ఇంటూ ఎన్ఏ పెట్టుకున్నాం. మ్యూఏ వాల్యూ ఎంత? 0.25. సో 0.25 ఇంటూ ఎన్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్బి. సో అంటే నేను ఎన్బి ప్లేస్లో 0.25 ఇంటూ ఎన్ఏ పెట్టుకోవచ్చా లేదా? సో ఇప్పుడు ఇది చూడండి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, ఎఫ్బి వాల్యూ అనుకుంటున్నా. ఎఫ్బి అంటే ఏంది? ఎఫ్బి ఈజ్ ఈక్వల్స్ టు మ్యూబి ఇంటూ ఎన్బి. సో మ్యూబి అంటే ఏంది? మ్యూబి వాల్యూ ఎంత? 0.4 ఇంటూ ఎన్బి. ఎన్బి ప్లేస్లో నేను 0.25 ఇంటూ ఎన్ఏ రాసుకోవచ్చా? దేర్ ఫోర్ ఎఫ్బి ఈజ్ ఈక్వల్స్ టు మ్యూబి ఎంత? 0.4 ఇంటూ ఎన్బి ఎంత? 0.25 ఇంటూ ఎన్ఏ. 0.25 ఇంటూ ఎన్ఏ. దేర్ ఫోర్ ఎఫ్బి ఈజ్ ఈక్వల్స్ టు 0.4 ఇంటూ 0.25 ఇంటూ ఎన్ఏ. సో అర్థమైందా? సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా చూడండి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు నాకు ఎఫ్బి వాల్యూ వచ్చింది. సో నేను ఈ ఎఫ్బిని ఏం చేస్తున్నా అంటే సెకండ్ ఈక్వేషన్లో పెట్టుకుంటున్నా. సారీ, ఓకే, సెకండ్ ఈక్వేషన్లో పెట్టుకుంటా. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి ఏంది? ఎఫ్బి ప్లస్ ఎన్ఏ మైనస్ డబ్ల్యూఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నేను ఏం చేస్తున్నా అంటే ఈ డబ్ల్యూని డబ్ల్యూఎల్ని అటు సైడ్ పంపిస్తే నాకు ఏమొస్తుంది? ఎఫ్బి ప్లస్ ఎన్ఏ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూఎల్. ఎఫ్బి అంటే ఏం రాసుకోవచ్చు? మనం ఇందాక కనుక్కున్నాం కదా. ఎఫ్బి ఈజ్ ఈక్వల్స్ టు 0.4 ఇంటూ 0.25 ఇంటూ ఎన్ఏ, 0.4 ఇంటూ 0.25 ఇంటూ ఎన్ఏ ప్లస్ ఎన్ఏ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఎంత? 200, డబ్ల్యూఎల్ ఎంత? 900 వచ్చిందా? సో ఏం చేస్తున్నా అంటే సాల్వ్ చేస్తున్నా. ఎట్లా సాల్వ్ చేస్తున్నా? ఇందులోకి ఈ రెండిట్లో ఎన్ఏ కామన్ ఉంది కదా. ఎన్ఏ కామన్ తీస్తే 0.4 ఇంటూ 0.25 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 900 ప్లస్ 200 ఎంత? 1100. సో ఎన్ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1100 బై 0.4 ఇంటూ 0.25 ప్లస్ 1. సో ఎన్ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి? చూడండి, 1000 న్యూటన్ వస్తుంది సాల్వ్ చేస్తే. సో ఇప్పుడు నాకు ఎన్ఏ వచ్చిందంటే ఎఫ్ఏ కనుక్కోవచ్చు కదా. ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూఏ ఆల్రెడీ మనకు ఉంది 0.25 ఇంటూ ఎన్ఏ మనం ఇందాకనే కనుక్కున్నాం 1000. సో ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్స్ టు 250. దాంతోపాటు ఎఫ్బి కూడా కనుక్కోవచ్చు. ఎందుకంటే ఎఫ్బి ఏమొచ్చింది మనకి? 0.4 ఇంటూ 0.25 ఇంటూ ఎన్ఏ. అంటే మనకి ఎన్ఏ వాల్యూ వచ్చింది అనుకోండి, ఎఫ్బి వాల్యూ కూడా వస్తుంది కదా. సో ఎఫ్బి ఈజ్ ఈక్వల్స్ టు మ్యూబి ఇంటూ ఎన్బి. మ్యూబి ఎంత? 0.4 ఇంటూ ఎన్బి ఎంత? 0.25 ఇంటూ ఎన్ఏ. సో 0.25 ఇంటూ ఎన్ఏ వాల్యూ ఎంత? 1000. సో ఎఫ్బి ఈజ్ ఈక్వల్స్ టు 0.4 ఇంటూ 0.25 ఇంటూ 1000. ఎఫ్బి ఈజ్ ఈక్వల్స్ టు 100 న్యూటన్. సో ఎఫ్బి, ఎఫ్ఏ, ఎన్ఏ, ఎన్బి ప్రతి ఒక్క వాల్యూ మనం కనుక్కున్నాం. ఎన్బి వాల్యూ కనుక్కోలేదు. 0.25 ఇంటూ ఎన్ఏ ఎంత? 1000, 250. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ అన్నీ మనం అంటే థర్డ్ ఈక్వేషన్ 3లో అప్లై చేస్తాం. సో ఈక్వేషన్ 3 చూడండి. 2w cos alpha plus 5wl cos alpha is equals to 6 cos alpha fb plus 6 sin alpha nb. నేను ఏం చేస్తున్నా అంటే cos alpha టర్మ్స్ అన్న ఒక దగ్గర పెట్టుకుంటున్నా, sin alpha టర్మ్స్ అన్న ఒక దగ్గర పెట్టుకుంటున్నా. ఎందుకో మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఇక్కడ cos alpha టర్మ్ ఉంది కదా, అది ఇటు సైడ్ పంపించుకుంటున్నా. సో ఏమవుతుంది? 2w cos alpha plus 5wl cos alpha minus 6 cos alpha fb is equals to 6 sin alpha nb. ఓకే. ఇప్పుడు మనం చూడండి, క్లియర్గా చూడండి. cos alpha కామన్ తీస్తున్నాను ఇట్లకి. cos alpha కామన్ తీస్తే ఏమొచ్చింది? 2w ప్లస్ 5wl మైనస్ 6fb ఈజ్ ఈక్వల్స్ టు 6 sin alpha nb కదా. దాన్ని నేను జస్ట్ 6 nb sin alpha రేఖ రాసుకున్నా. సో ఇక్కడ మీరు చూడండి, cos alpha నాటి పంపించిన అంటే బై అయిపోతుంది కదా.
ఈ 6NB ఇటు పంపించిన, ఇది బై అవుతుంది కదా. సో మిలిగింది ఏంది 2W + 5WL - 6FB/6NB = sin α / cos α. సో ఇప్పుడు అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 2W అంటే 2 × W ఎంత 200 + 5WL అంటే 5 × 900 - 6 × FB ఎంత 100, 6 × 100/6 × NB 6 × 250 = tan α. సో దీని అంతా సాల్వ్ చేస్తే నాకు ఎంత వచ్చింది, tan α = 3. సో tan α = 3 అంటే tan α ఎప్పుడు 3 అవుతుంది, 71.57 degrees. సో ఆల్ఫా వాల్యూ ఎంత 71.57 degrees. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్స్టెన్సివ్గా ప్రతి ఒక్కటి బ్రేక్ డౌన్ చేసుకుంటే డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఎవరైనా అంటే ముందు బేసిక్స్ లేదా అనే ఆలోచన కూడా లేకుండా ఓకే ఈ ఒక్క వీడియో చూస్తే నాకు అర్థమవుతుంది, బేసిక్ అర్థమవుతుంది, ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ మీరు బేసిక్స్ కూడా చూస్తే ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో అట్లా ఒక్క వీడియో చూసేటోళ్ళకి కాంప్రహెన్సివ్గా నా ప్లేలిస్ట్ మొత్తం చూసేటోళ్ళకి కూడా ఇద్దరికి బెనిఫిట్ అయ్యేటట్టు ఈ వీడియోస్ అన్నిటి ప్లాన్ చేస్తున్నా. సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.